ఉన్నారు? నేను మాతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది కేఎల్ యూనివర్సిటీ. మా పాప ఈ యూనివర్సిటీలో ఇలా అగ్రికల్చర్ కంప్లీట్ చేసింది. ఈ డిసెంబర్ 27న కాన్వికేషన్ డేటు. మేము ఇలా వెళ్ళాము. ఇక్కడ చూసారా, ఇలాగ ఎంట్రన్స్, ఇలా మేము ఎంట్రన్స్కి ఇలా లోపలికి వెళ్ళాము. ఇంకా ఈ డ్రెస్ కోసం తను ఆఫీస్ రూమ్కి వెళ్ళి అందుకొని వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ వేసుకొని ఇంకా ఫ్రెండ్స్తో ఫుల్గా పిక్స్ తీసుకుంది. ఇంకా చూసారా, ఇంకా ఆ గ్రౌండ్ అంతా ఇంకా వైట్ డ్రెస్. ప్రతి ఒక్క అబ్బాయిని చూస్తే ఎంత ముద్దొచ్చారు. అసలు అమ్మాయిలు ఏం చీరలు కట్టారు, అబ్బాయిలు ఏం వేసుకున్నారు. ఇలా డ్రెస్సులు వేసుకొని ఫుల్ పాష్గా అందరూ ఎన్ని బ్యాచ్లు, ఎన్ని సిఎస్సి, కంప్యూటర్స్, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఎంఎస్సి, పీజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ప్రతి పిల్లలు ఇలా వేసుకొని ఎంత గ్రాడ్యుయేటెడ్గా కనిపించారు. మెరూన్ ఉన్న కలర్స్ అన్నీ పెట్టారు. ఇంకా ఇలా ఫొటోస్ తీసుకున్నాము. పేరెంట్స్ అందరి కోసం ఒక ఆడిటోరియం పెట్టారు. ఆడిటోరియం ఇదేని ఇలా చీఫ్ గెస్ట్ని వెల్కమ్ చేసి ఇంకా ఒక 2-3 అవర్స్ ఇలా స్పీచెస్ అయ్యింది. తర్వాత 1 o'clockకి లంచ్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ మేము వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది. తర్వాత మేము ఫుడ్ చేసి వచ్చిన వెంటనే ఇంకా చూడండి ఇంతమంది, అసలు చాలా వరకు బాగా అటెండెన్స్ ఇచ్చారు అందరూ. తర్వాత ఇంకా మేము ఇక్కడ సర్టిఫికేట్స్ అందిస్తారని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నాము. 2:30కి ఇలా స్టార్ట్ చేస్తామన్నారు. 2:30కి ఇలా సర్టిఫికేట్స్ అందించారు. సార్స్ అందరూ వచ్చి ఇలా అందించారు. ఏదైనా మనం విడిచిపెట్టి 4 years ఇలా చదివించాము, అవన్నీ ఒక నిమిషంలో మర్చిపోయాను. ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని అందుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది మనం ఎప్పటికీ మరవలేనిది. అసలు పేరెంట్స్ మొహాల్లో, అందరి మొహాల్లో చాలా ఆనందం. ఇలా పిల్లలు ఇలా అందుకునే టైంలో పేరెంట్స్ ఒక ఆనందమైన సంతోషం, పిల్లల్లో కూడా సంతోషం, పిల్లల్లో ఒక ఆనందం. బై బై గైస్.